మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం చాలా గొప్ప రోజు. ఈ రోజున రాత్రి సమయంలో మీరు పసుపు నీళ్లను ఒక ప్రత్యేకమైన చోట పెడితే చాలు, మీ అదృష్టం తలుపు తడుతుంది మరియు మీకున్న అప్పులన్నీ కూడా మంచులా కరిగిపోతాయి. ఇది నిజం. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో గురువారానికి పసుపుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అసలు మన జీవితంలో పసుపు అనేది కేవలం వంటగదికి పరిమితమైన వస్తువు మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన దైవశక్తికి ప్రతిరూపం. పసుపును మనం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా, గౌరీదేవిగా కొలుస్తాము. ఎక్కడైతే పసుపు ఉంటుందో అక్కడ శుభం జరుగుతుందని, ప్రతికూల శక్తులు నశిస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా పసుపు నీళ్లకు ఉన్న శక్తి అపారం. ఏదైనా ఒక ప్రదేశాన్ని శుద్ధి చేయాలన్నా లేదా ఒక వ్యక్తిలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించాలన్నా పసుపు నీళ్లతో ప్రోక్షణం చేయడం మన ఆచారం. అటువంటి పసుపు నీళ్లను ఉపయోగించి గురువారం నాడు చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఈ రోజుల్లో మనిషిని అత్యంత వేదనకు గురిచేసే సమస్య ఏదైనా ఉందంటే అది అప్పుల బాధ. సంపాదన ఎంత ఉన్నా చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోవడం, తెలియని అవసరాల కోసం అప్పులు చేయాల్సి రావడం, ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక మానసిక ప్రశాంతతను కోల్పోవడం మనలో చాలామంది చూస్తున్నాం. అప్పు అనేది ఒక విషవలయం లాంటిది. ఒకసారి అందులో చిక్కుకుంటే బయటపడడం అంత సామాన్యం కాదు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, నిద్రలేని రాత్రులు, సమాజంలో గౌరవం తగ్గిపోతుందనే భయం, ఇవన్నీ అప్పుల వల్ల కలిగే మానసిక ఇబ్బందులు. ఎంత కష్టపడినా అప్పులు తీరడం లేదని బాధపడేవారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఈ గురువారం రాత్రి ఈ పసుపు నీళ్ల పరిహారాన్ని నమ్మకంతో చేసి చూడండి. అప్పులు ఎంత ఉన్నా సరే అవి తీరిపోయే మార్గాలు మీకు కనిపిస్తాయి. మరింతకీ ఈ గురువారం రాత్రి పసుపు నీళ్లతో ఏం చేయాలి, ఆ పరిహారం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ముందు ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. పూర్వకాలంలో మధ్యదేశ రాజ్యంలో విశాలాక్షిపురం అనే ఒక సుందరమైన సుసంపన్నమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పచ్చని పొలాలు, ఎప్పుడూ ప్రవహించే జీవనదులు, పాడి ఆవులు ఆ ఊరికి గొప్ప అందాన్ని తెచ్చిపెట్టాయి. ఆ గ్రామంలో ధరణి అనే ఒక మహాసాధ్వి పుణ్యస్త్రీ తన భర్త, అత్తమామలతో కలిసి ఒక పెద్ద పెంకుటింట్లో ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉండేది. ధరణి పేరుకు తగ్గట్టుగానే ఎంతో ఓర్పు, దయ, కరుణ కలిగిన మహాతల్లి. ఆమె భర్త పేరు మాధవ. అతను ఆ ఊరిలో ఒక పెద్ద పచారీ కొట్టు నడుపుతూ ఎంతో నిజాయితీగా, ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తూ చుట్టుపక్కల 10 గ్రామాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. వారిల్లు ఎప్పుడూ ధనధాన్యాలతో, సిరి సంపదలతో తులతూగుతూ ఉండేది. ధరణి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి ఇంటి వాకిలి శుభ్రం చేసి ఆవు పేడతో కల్లాపి చల్లి రంగురంగుల పూలతో అందమైన ముగ్గులు వేసేది. ఆ తర్వాత స్నానాదికాలు ముగించుకుని తులసికోట ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టి పూజామందిరంలో దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాతే రోజువారి పనులు మొదలుపెట్టేది. ఆమె స్వభావం చాలా సున్నితమైనది. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా, ఆకలితో ఎవరైనా అభాగ్యులు, సాధువులు వచ్చినా లేదనకుండా కడుపు నిండా అన్నదానం చేసే గొప్ప గుణం ఆమెది. ఎవరైనా కష్టాల్లో ఉంటే తన వంతుగా ఏదో ఒక సహాయం చేయకుండా ఆమె మనసు అంగీకరించేది కాదు. ఊరిలో అందరూ ధరణిని చూసి ఈమె సాక్షాత్తు మన ఊరికి వచ్చిన అన్నపూర్ణాదేవి, ఈమె అడుగుపెట్టిన ఇల్లు బంగారమైంది, మాధవ ఎంతో అదృష్టవంతుడు అని పొగుడుతూ ఉండేవారు. ఎంతమంది ఎన్ని పొగడ్తలు కురిపించినా ధరణికి ఏమాత్రం అహంకారం కానీ గర్వం కానీ ఉండేది కాదు. అందరితో ఎంతో వినయంగా, మర్యాదగా ప్రవర్తించేది. అత్తమామలకు సేవ చేయడంలోనూ, భర్తకు అనుకూలంగా నడుచుకోవడంలోనూ ఆమెకు ఆమె సాటి. కానీ అమాయకత్వం, మితిమీరిన దానగుణం కొన్నిసార్లు ఊహించని ఆపదలను తీసుకురాస్తుందన్నట్లు ధరణి జీవితంలో ఒకరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు వరుసగా అనుకోని సంఘటనలు జరిగాయి. పరోపకారం చేయాలనే తొందరలో ఆమె శాస్త్ర నియమాలను మరిచిపోయింది. ఒకరోజు ఉదయం ధరణి వంటగదిలో పనిచేసుకుంటుండగా ఆమె పొరుగింటి మహిళ సుజాత కంగారుగా పరుగున వచ్చింది. ఏమిటి సుజాత, అలా కంగారుగా ఉన్నావు? ఏమైనా సమస్య వచ్చిందా?
నేనేమైనా సహాయం చేయగలనా అని ధరణి ఎంతో ఆప్యాయంగా అడిగింది. అప్పుడు సుజాత, ధరణి, మా ఇంటికి అనుకోకుండా మా అన్నయ్య వాళ్ళ కుటుంబం, బంధువులు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ నేను భోజనాలు వండాలి. వాళ్ళు చపాతీలు తింటారట. కానీ మా ఇంట్లో ఉన్న చపాతీ పీట, పెనం నిన్న కింద పడి విరిగిపోయాయి. కొత్తవి కొందామంటే ఇప్పుడు సొంత జరిగే సమయం కాదు. నీ దగ్గర ఉంటే కాస్త చపాతీలు చేసుకునే చెక్కపీట, కట్టలు, పెనం ఇస్తావా? నా పని పూర్తవగానే శుభ్రంగా కడిగి తిరిగి నీకిచ్చేస్తాను అని అడిగింది. అప్పుడు ధరణి ఏమాత్రం ఆలోచించకుండా, అంతే కదా సుజాత, ఇందులో పెద్ద కష్టమేముంది, ఇప్పుడే తెచ్చిస్తాను ఉండు అని చెప్పి వెంటనే తన వంటగదిలోకి వెళ్ళి తాను ప్రతిరోజు పూజా నైవేద్యాలకు, వంటకు ఉపయోగించే చపాతీ పీట, పెనం తీసుకువచ్చి సుజాత చేతిలో పెట్టింది. సుజాత సంతోషంగా కృతజ్ఞతలు చెప్పి వాటిని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి సూర్యుడు నడినెత్తికి వస్తున్న సమయంలో ఆ ఊరిలోనే ఉండే మరో మహిళ కమల ధరణి ఇంటికి వచ్చింది. ధరణి ఆమెను ఎంతో మర్యాదగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి చల్లని మజ్జిగ ఇచ్చింది. ధరణి, మా ఇంట్లో నిన్నటి నుండి చాలా చెత్త పేరుకుపోయింది. నిన్న గాలివాన రావడంతో బయట ఉన్న దుమ్ము, ఆకులు ఇల్లంతా పడి మురికి చేసేశారు. నా పాత చీపురు పూర్తిగా పాడైపోయింది. దానికి ఉన్న పుల్లలన్నీ ఊడిపోయాయి. ఇల్లు శుభ్రం చేసుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు. నీ ఇంట్లో ఉన్న చీపురు ఒక అరగంట సేపు ఇస్తే ఇల్లు ఊడ్చుకొని వెంటనే తిరిగి తెచ్చి ఇస్తాను. అప్పుల వాళ్ళకిచ్చినట్టు వెంటనే ఇస్తానులే అని అడిగింది. పరులకు సహాయం చేయడం తన జన్మధర్మమని నమ్మే ధరణి ఏమాత్రం సంకోచించకుండా తన ఇంట్లో ఉన్న పూజా గదికి వాడే పవిత్రమైన చీపురును తీసుకువచ్చి కమలకు ఇచ్చేసింది. ఆ చీపురు తీసుకుని కమల తన ఇంటికి వెళ్ళిపోయింది. మధ్యాహ్న సమయం దాటి సాయంత్రం అవుతుండగా రేవతి అనే మరో ఇల్లాలు ధరణి ఇంటికి ముస్తాబై వచ్చింది. రండి రేవతి గారు, ఏమిటి విశేషం, ఎటు వెళుతున్నారు అని అడిగింది ధరణి. రేవతి ముఖంలో కొద్దిగా ఆందోళన, సిగ్గు కనిపిస్తోంది. ధరణి, ఈరోజు సాయంత్రం మా అమ్మాయిని పెళ్లి చూపుల కోసం పక్క ఊరి నుండి పెద్ద సంబంధం వాళ్ళు చూడటానికి వస్తున్నారు. వాళ్ళు చాలా ఆస్తిపరులు. కానీ నా కూతురికి వేయడానికి నా దగ్గర సరైన బంగారు ఆభరణాలు లేవు. ఆడపిల్ల మెడలో నగలు లేకుండా వాళ్ళ ముందు కూర్చోబెడితే మా పరువు పోతుంది. దయచేసి నీ దగ్గర ఉన్న కొన్ని బంగారు నగలు, పట్టుచీర అరువుగా ఇవ్వవా? వాళ్ళు వెళ్ళిపోగానే రేపు ఉదయమే నీ నగలు నీకు సురక్షితంగా అప్పగిస్తాను. దయచేసి కాదనకు ధరణి అని ప్రాధేయపడింది. ధరణి జాలిపడే మనసు కరిగిపోయింది. పక్కవారింట్లో ఒక ఆడపిల్ల శుభకార్యం జరుగుతుంటే నా దగ్గర ఉండి కూడా సహాయం చేయకపోతే పాపం వస్తుంది అని భావించి వెంటనే తన లోపలి గదిలోకి వెళ్ళి తన బీరువాలో ఉన్న తన వివాహ సమయం నాటి విలువైన బంగారు హారం, గాజులు, పసుపు కుంకుమలు తీసి రేవతికి ఇచ్చేసింది. రేవతి ఎంతో సంతోషంతో ఆ నగలు తీసుకుని ఆశీర్వదించి వెళ్ళింది. సూర్యుడు అస్తమించి సాయంత్రం పశ్చిమ దిశలో చీకట్లు అలుముకుంటున్న సంధ్యా సమయం. హిందూ సాంప్రదాయంలో అది గోధూళి వేళ. ఆ సమయంలో ధరణి దేవుడి ముందు దీపం పెడుతుండగా పక్కింటి పార్వతి తన 6 నెలల చిన్న బిడ్డను ఎత్తుకుని వచ్చింది. ధరణి, నా బిడ్డ ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. మా ఆవు పాలివ్వలేదు. ఇంట్లో పాలు పూర్తిగా అయిపోయాయి. బిడ్డ ఏడుపు చూడలేకపోతున్నాను. కాస్త పాలుంటే ఇవ్వవా? నా బిడ్డ కడుపు నింపుకుంటాను అని దీనంగా కన్నీళ్లు పెట్టుకుని అడిగింది. ధరణి ఏమాత్రం ఆలోచించకుండా, సంధ్యా సమయమని కూడా చూడకుండా, పాలు తెలుపు రంగులో ఉంటాయని, వాటిని సంధ్యా సమయంలో దానం చెయ్యకూడదనే నియమం ఉన్నప్పటికీ జాలితో తన వంటగదిలో కాచి ఉంచిన స్వచ్ఛమైన పాలను ఒక గిన్నెలో పోసి పార్వతికి దానంగా ఇచ్చింది. రాత్రి భోజనాలు పూర్తయిన తర్వాత అంతా పడుకునే నిషీది సమయంలో మరో మహిళ గౌరి వచ్చి, ధరణి, రాత్రి మా వారు పని మీద ఊరు వెళ్ళి ఆలస్యంగా వచ్చారు. కూడలో వేయడానికి ఉప్పు డబ్బాలో అయిపోయింది. కాస్త ఉప్పు ఇస్తావా అని అడిగితే ధరణి రాత్రిపూట ఎవరికీ ఉప్పు ఇవ్వకూడదనే వాస్తు నియమం కూడా ఆలోచించకుండా డబ్బాలోంచి ఉప్పును తీసి ఇచ్చేసింది. ఇలా ఆ ఒక్క రోజులోని పరోపకారం పేరిట తాను ఎవరెవరికి ఏమేమి ఇచ్చాను, ఎలాంటి అపవిత్రమైన పనులు చేసిందో కూడా ధరణికి స్పష్టంగా గుర్తులేదు. అంతా సహాయం చేశానన్న తృప్తిలో ఆమె నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం ధరణి మాధవ జీవితంలో ఒక భయంకరమైన పిడుగు పడింది. సూర్యోదయం కాకముందే మాధవ కిరాణా కొట్టులో పనిచేసే రాము అనే కుర్రాడు పరుగున ఆయాసపడుతూ ఇంటికి వచ్చాడు. అయ్యా, మాధవ్ గారు లేవండయ్యా, రాత్రి మన కొట్టులో దొంగలు పడ్డారు. ఒక్క ధాన్యం గింజ కూడా మిగల్చకుండా బస్తాలకు బస్తాలు మొత్తం సరుకంతా బండ్ల మీద దోచుకుపోయారు. గల్లా పెట్టె పగలగొట్టి అందులో ఉన్న డబ్బంతా ఎత్తుకెళ్లారు. మన దుకాణం పూర్తిగా ఖాళీ అయిపోయింది అని గుండెలు బాదుకుంటూ గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఆ మాట వినగానే మాధవకు ప్రాణం పోయినంత పనయ్యింది. తల పగిలిపోయేలా అనిపించింది. వెంటనే కొట్టు దగ్గరకు పరుగున వెళ్ళి చూడగా అక్కడ అంతా శూన్యం.
తన 10 సంవత్సరాల నిరంతర కష్టం ఒక్క రాత్రిలో ఆవిరైపోయింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పిచ్చివాడిలా ఇంటికి వచ్చాడు. జరిగిన ఘోరం గురించి తన భార్య ధరణికి చెప్పాడు. ధరణి కంగారు పడుతూ, మీరు అధైర్యపడకండండి, దేవుడు మనకున్నాడు. మన ఇంట్లో బీరువాలో మీరు దాచిన వ్యాపార నగదు, నా నగలు ఉన్నాయి కదా, వాటిని అమ్మి తిరిగి మళ్ళీ వ్యాపారం చిన్నగా మొదలు పెడదాం అంటూ ధైర్యం చెప్పి గదిలోకి వెళ్ళి బీరువా తెరిచి చూసింది. కానీ అక్కడ చూస్తే బీరువా లోకరంతా ఖాళీగా ఉంది. ఉన్న కొద్దిపాటి నగలను కూడా తను నిన్న రేవతికి ఇచ్చేసింది. మిగిలిన డబ్బు ఏమైందో తెలియదు. సరే అని రావతి ఇంటికి వెళ్తే రేవతి నగలు తిరిగి ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో పారిపోయింది. ఇంట్లో కనీసం పూజ చేయడానికి చిల్లి గవ్వ కూడా లేదు. రాత్రికి రాత్రి వారు భయంకరమైన పేదరికంలోకి, దారిద్ర్యంలోకి నెట్టివేయబడ్డారు. ఉదయం కాగానే మాధవకు సరుకులు ఇచ్చిన హోల్సేల్ అప్పుల వాళ్ళు ఇంటి మీద పడి నానా దుర్భాషలాడటం మొదలుపెట్టారు. మాధవకు కన్నీళ్లతో పాటు కోపం కట్టలు తెంచుకుంది. ధరణి, నీకు బుద్ధి ఉందా? నువ్వు చేసే ఈ పిచ్చి దానాల వల్లే మనకు ఈ గతి పట్టింది. ఉన్నవన్నీ ఊరి వాళ్ళకి పంచిపెట్టి ఇంట్లోని అలంకారాలన్నీ అరువు ఇచ్చి ఇప్పుడు నన్ను నడివీధిలో అప్పుల వాళ్ల ముందు నిలబెట్టావు. దరిద్రం మన నెత్తిన తాండవిస్తోంది. నీ చేతుల మీదుగానే మన సర్వనాశనం జరిగింది. ఇక నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలు లేదు. వెంటనే నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో అంటూ ధరణిని జుట్టు పట్టుకుని మెడబట్టి దారుణంగా ఇంటి నుండి గెంటేశాడు. ఎవరెవరికైతే ధరణి నిన్నటిదాకా సహాయం చేసిందో ఆ ఇరుగు పొరుగు వారంతా ఇప్పుడు కనీసం ఓదార్చడానికి కూడా రాలేదు సరికదా ముఖం చాటేశారు. నిరాశ్రయురాలైన ధరణికి లోకం చీకటిగా అనిపించింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దారిద్ర్యం మరియు భర్త కోపం భరించలేక తన ఇష్టదైవమైన ఊరి చివర ఉన్న మహాలక్ష్మి గుడికి చేరుకుంది. తల్లి జగన్మాత, నేనేం ఘోరమైన తప్పు చేశానని నాకీ కఠినమైన శిక్ష వేశావు? నా భర్త నన్ను గెంటేశాడు. సమాజం చీకుడుతోంది. నేను బ్రతికి ఉండి ప్రయోజనం లేదు. నీ సాక్షిగా ఈ ప్రాణాలు తీసుకుంటాను అంటూ పక్కనే ప్రవహిస్తున్న ఉద్ధృతమైన గోదావరి నదిలో దూకడానికి సిద్ధపడింది. సరిగ్గా అప్పుడే ఆకాశం నుండి కళ్ళు చెదిరే అద్భుతమైన కాంతి వెలువడింది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి 8 చేతులతో పద్మంపై ఆసీనురాలై ధరణి ముందు ప్రత్యక్షమైంది. ఆగు ధరణి, అజ్ఞానంతో ఆత్మహత్య అనే మహాపాపానికి ఒడిగటకు. నువ్వు ఎందుకు ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నావు? అష్టైశ్వర్యాలతో తులతూగాల్సిన నీ ఇల్లు ఎందుకు ఇలా అప్పుల పాలయ్యిందో, నీ భర్త నిన్ను ఎందుకు గెంటాడో నీకు తెలుసా? ఇదంతా నువ్వు నిన్న ఒక్క రోజులో చేసిన 5 భయంకరమైన తప్పుల వల్లే జరిగింది. పరోపకారం మంచిదే, కానీ తెలుసో తెలియకో నీ ఇంట్లో ఉండే అత్యంత పవిత్రమైన 5 వస్తువులను ఇతరులకు అప్పగించావు. ఎవరి ఇంట్లో అయితే ఈ వస్తువులు ఇతరుల పాలవుతాయో ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా నివసించలేను. నా స్థానంలో జ్యేష్ఠాదేవి దరిద్రదేవత ప్రవేశిస్తుంది అని గంభీరంగా పలికింది. అప్పుడు ధరణి భయంతో వణుకుతూ చేతులు జోడించి, తల్లి, నా తప్పు నాకు తెలియలేదు. అవేమిటో దయచేసి నాకు సవివరంగా చెప్పండి. నా అజ్ఞానాన్ని తొలగించండి అని కన్నీళ్లతో వేడుకుంది. అప్పుడు మహాలక్ష్మీదేవి ఇలా వివరంగా చెప్పడం ప్రారంభించింది. ధరణి, ఇంట్లోని ఈ 5 వస్తువులను పొరపాటున కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఆ వస్తువులేమిటో శ్రద్ధగా చెప్తాను విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది. అన్నిటికంటే మొదటి వస్తువు, వంట చేయడానికి ఉపయోగించే పీఠ లేదా కర్రలను ఇతరులకు ఇవ్వకూడదు. రొట్టెలు అంటే చపాతీలు చేసే పీఠను కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే వంటగదిలో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ వస్తువులు పవిత్రతను కలిగి ఉండాలి. ఇదే వస్తువుల ద్వారా భగవంతుడికి ప్రసాదం తయారు చేయబడుతుంది. అందువల్ల ఈ వస్తువులను ఎప్పుడూ శుభ్రంగా, సత్యంగా ఉంచాలి. ఇతరులకు ఇచ్చినప్పుడు ఇవి అపవిత్రం కావచ్చు. తరువాత వీటి వాడకం వల్ల అశుభ ఫలితాలు లభిస్తాయి. అందువల్ల ధరణి, నువ్వు నీ ఇంట్లో ఉండే రొట్టెలు చేసే పీఠ, పెనం ఇతరులకు ఇచ్చి మొదటి తప్పు చేశావు. ఇంకా లక్ష్మీదేవి ఈ విధంగా చెబుతుంది, ధరణి, ఇప్పుడు నువ్వు వేరే వస్తువు గురించి తెలుసుకో. ఇంకా నువ్వు నీ పక్క ఇంటి ఆవిడకు ఇంట్లో ఉండే చీపురును ఇచ్చావు కదా. ఏ వస్తువులో నా నివాసం ఎప్పుడూ ఉంటుందో, ఏ వస్తువు నాకు అత్యంత ప్రియమైనదో నువ్వు దాన్ని ఇతరులకు ఇచ్చావు. ఇలాంటి స్థితిలో నేను నీ ఇంట్లో ఎలా ఉండగలను చెప్పు?
ధరణి, ఏ స్త్రీ తన ఇంట్లో ఉండే చీపురును ఇతరులకు ఇస్తుందో నేను ఆమె ఇంటిని త్యజిస్తాను. చీపురు వాడకంతో ఇంటిని శుభ్రం చేస్తారు. ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ నా నివాసం ఉంటుంది. ఒక మాట గుర్తుంచుకో, ఇంట్లో చీపురును ఎవ్వరికీ కనపడని చోట ఉంచాలి. చీపురు మీద బయట ఉండేవారి దృష్టి పడకూడదు. చీపురు ఒక అత్యంత పవిత్రమైన వస్తువు. దీనికి కాళ్లను తాకడం కూడా చేయకూడదు. దీనితో మురికిగా ఉన్న వస్తువులను శుభ్రం చేయకూడదు. ఓ ధరణి, నువ్వు 3వ వస్తువు గురించి తెలుసుకో. దీన్ని ఒక స్త్రీ ఇతరులకు ఎప్పుడూ ఇవ్వకూడదు. అవి ఆభరణాలు. ఒక స్త్రీ తన ఆభరణాలను వేరే స్త్రీకి ఎప్పుడూ ఇవ్వకూడదు. నేను ఎప్పుడూ ఆభరణాలలో నివసిస్తాను. ఒక మహిళ యొక్క 16 శృంగారాలలో ఆభరణాలకు చాలా పెద్ద ప్రాధాన్యత ఉంది. పెళ్ళైన స్త్రీ తన ఆభరణాలను ఇతరులకు ఇవ్వకూడదు. ఏ స్త్రీ తన ఆభరణాలను ఇతరులకు ఇస్తుందో వారి జీవితంలో పెద్ద దురదృష్టం వస్తుంది. ధరణి, ఇప్పుడు నేను 4వ వస్తువు గురించి తెలుపుతాను. ఏ మనుషులైనా సాయంత్రం అయిన తర్వాత ఎప్పుడూ తెల్లని రంగు వస్తువులను దానం చేయకూడదు. కానీ నువ్వు సాయంత్రం సమయంలో పాలు దానం చేశావు. సాయంత్రం పాలను ఇతరులకు ఇస్తే దురదృష్టం వస్తుంది. సాయంత్రం శుభ్రమైన వస్తువులను ఇతరులకు దానం చేసినప్పుడు మనిషి జీవితంలో దురదృష్టం వస్తుంది. అలాగే రాత్రిపూట ఉప్పును ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు. ఉప్పు సముద్ర మథనం నుండి పుడుతుంది. నేను కూడా సముద్ర రాజకన్యనే కదా. ఉప్పు సాక్షాత్తు నా ప్రతిరూపం, ధనానికి సంకేతం. సూర్యాస్తమయం తర్వాత చీకటి పడిన రాత్రి సమయంలో ఎవరికైనా ఉప్పుని ఇస్తే ఆ ఇంటి సర్వ సంపదలు, ఆదా చేసిన డబ్బు ఆ ఉప్పుతో పాటే బయటకు వెళ్ళిపోతాయి. దరిద్ర దేవత ఆ ఇంట్లో శాశ్వత నివాసం ఏర్పరచుకుంటుంది. రాత్రిపూట ఉప్పు ఇస్తే కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన గొడవలు కూడా వస్తాయి. కనుక ధరణి, వీటిని ఎప్పుడూ దానం చేయకూడదు. ఈ వస్తువులను ఇతరులకు అప్పుగా లేదా ఉపయోగించడానికి ఇవ్వకూడదు అని లక్ష్మీదేవి చెప్తుంది. అప్పుడు ధరణి ఇలా అంటుంది, లక్ష్మీ తల్లి, నా వల్ల పెద్ద తప్పు జరిగింది. నాకు ఈ విషయాలు తెలియవు. దయచేసి నన్ను క్షమించండి. నాకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఉపాయం చెప్పండి అని అడుగుతుంది. దానికి దేవి లక్ష్మి ఈ విధంగా చెబుతుంది, ధరణి, నువ్వు ఇప్పటికే ప్రాయశ్చిత్తం చేశావు. అందువల్ల తిరిగి నువ్వు నీ ఇంటికి వెళ్ళు. నీకు నీ సంపూర్ణ ధన సంపద తిరిగి ఇస్తాను అని చెప్పగానే లక్ష్మీ తల్లి అక్కడ నుండి అదృశ్యమవుతుంది. తరువాత ధరణి లక్ష్మీదేవి తల్లికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ స్థలం నుండి ఇంటి వైపు వెళుతుంది. ధరణి భయపడుతూ ఆశగా ఇంటికి తిరిగి వచ్చేసరికి దొంగిలించబడిన వ్యాపార సరుకంతా, గల్లాపెట్టెలోని డబ్బు అంతా కొట్టులో యథాతథంగా ఉంది. దొంగలు అడవిలో దారి తప్పి పోలీసులకు పట్టుబడ్డారని వార్త వచ్చింది. అలాగే తన నగలు తీసుకుని పారిపోయిన రేవతికి దారిలో ఒక సర్పం ఎదురై భయపెట్టడంతో మనసు మార్చుకుని తప్పు తెలుసుకుని వచ్చి ధరణి కాళ్ల మీద పడి నగలు ఇచ్చేసి వెళ్ళింది. తన భార్య గొప్పదనాన్ని, జరిగిన అద్భుతాన్ని, మహాలక్ష్మి కటాక్షాన్ని తెలుసుకున్న మాధవ పరుగున వచ్చి ధరణిని క్షమాపణ అడిగి కన్నీళ్లు తుడుచుకుంటూ ఎంతో ప్రేమగా తిరిగి ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. అప్పటి నుండి ధరణి తన ఇంట్లోని ఆ 5 వస్తువులను మరెవ్వరికీ ఇవ్వకుండా లక్ష్మీ కటాక్షంతో భర్తతో కలిసి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించింది. ఇక అసలు విషయంలోకి వస్తే పసుపు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. పసుపు అనేది మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైనది. శుభకార్యాల నుండి పూజా కార్యక్రమాల వరకు ప్రతి చోట పసుపుకు అగ్రతాంబూలం. పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా చూస్తే అది గురుగ్రహానికి అంటే బృహస్పతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. జాతకంలో గురుగ్రహం అనుకూలంగా లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, సంతాన సమస్యలు, గౌరవ ప్రతిష్టలు తగ్గడం వంటివి జరుగుతుంటాయి. అటువంటి గురుగ్రహ దోషాలను తొలగించి అదృష్టాన్ని ఇచ్చే శక్తి పసుపుకు ఉంది. పసుపు నీళ్లు సకల శుభాలకు మూలం. ఇంట్లో పసుపు నీళ్లను చల్లడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఉంటుందని నమ్ముతారు. ఆర్థిక సమస్యలు అనేవి కేవలం సంపాదన లేకపోవడం వల్లే రావు, మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తి వల్ల కూడా కలుగుతాయి. ఒక ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండదు. సంపాదించిన డబ్బు అప్పులకే సరిపోతుంది తప్ప పొదుపు చేయడానికి వీలు పడదు. అప్పుల బాధ అనేది ఒక మనిషిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది.
అప్పులు తీరడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కోసారి కాలం కలిసి రాదు. అటువంటి సమయంలోనే ఇటువంటి ఆధ్యాత్మిక పరిహారాలు మనకు తోడ్పడతాయి. ఈ ఆర్థిక ఇబ్బందులు, ధన నష్టం మరియు అప్పుల సమస్యల గురించి మనం వివరంగా మాట్లాడుకోవాలి. చాలామందికి ఆదాయం బాగున్నా కూడా చేతిలో పైస మిగలదు. ఎవరో ఒకరికి అప్పు ఇవ్వడం లేదా చేసిన అప్పుకు వడ్డీలు కట్టడానికే మొత్తం జీతం లేదా వ్యాపార లాభం సరిపోతుంటుంది. దీనికి ప్రధాన కారణం జాతకరీత్యా గురుదోషం ఉండటం లేదా ఇంట్లో వాస్తులోపాలు ఉండటం. ఆర్థిక సమస్యలు మనిషిని ఒంటరిని చేస్తాయి. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర తలదించుకునే పరిస్థితిని కల్పిస్తాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. కానీ గుర్తుంచుకోండి, సమస్య ఉన్న చోటే పరిష్కారం కూడా ఉంటుంది. గురువారం నాడు పసుపును ఉపయోగించి చేసే పరిహారాలకు ఫలితం చాలా త్వరగా కనిపిస్తుంది. ఈ పసుపు నీళ్ల పరిహారం వెనుక ఉన్న ఉద్దేశ్యం మీ ఇంట్లోని దరిద్రాన్ని పారద్రోలి అష్టైశ్వర్యాలను ఆహ్వానించడం. పసుపు నీళ్లు ఇంటి వాతావరణాన్ని పరిశుద్ధం చేసి సానుకూల తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది, కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి మరియు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ ఆర్థిక స్థితిని మార్చగలిగే శక్తి మీ సంకల్పానికి మరియు మీరు చేసే ఈ చిన్న పరిహారానికి ఉంది. ఇక ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని ఈ గురువారం రాత్రి చీకటి పడిన తర్వాతే చేయాలి. అంటే సూర్యాస్తమయం అయిన తర్వాతే ఈ ప్రక్రియ మొదలుపెట్టాలి. ముందుగా మీరు ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఇక్కడ గాజు గ్లాసును మాత్రమే ఉపయోగించాలి. స్టీలు లేదా ఇతర లోహపు గ్లాసులు వద్దు. ఎందుకంటే గాజు అనేది పారదర్శకతకు మరియు శక్తిని నిల్వ చేయడానికి సంకేతం. ఆ గాజు గ్లాసును శుభ్రంగా కడిగి అందులో నిండుగా మంచినీళ్లను పోయండి. ఆ నీటిలో ఒక చెంచా పసుపును వెయ్యండి. ఆ పసుపు నీటిలో బాగా కలిసేలా చూడండి. ఇప్పుడు ఆ పసుపు నీళ్లు సిద్ధమయ్యాయి. ఈ నీరు ఇప్పుడు మీ ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులను దూరం చేసే శక్తిని పుంజుకుంటుంది. ఆ పసుపు నీటిలో మీరు 3 లవంగాలను వెయ్యాలి. లవంగాలు అనేవి ధనాకర్షణకు చాలా ఉపయోగపడతాయి. తంత్రశాస్త్రంలో లవంగాలను నెగిటివ్ ఎనర్జీని పీల్చుకోవడానికి మరియు లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి ఉపయోగిస్తారు. ఆ 3 లవంగాలను నీటిలో వేసిన తర్వాత అందులో కొంచెం పంచదారను కూడా వేయండి. పంచదార అనేది తీపికి మరియు శుభానికి సంకేతం. ఇలా పంచదార వేయడం వల్ల మీరు త్వరలోనే శుభవార్తలు వినే అవకాశాలు మెరుగుపడతాయి. అంటే అప్పులు తీరిపోవడానికి సంబంధించిన వార్తలు లేదా రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు మీకు అందుతాయి. వీటితో పాటు ఆ పసుపు నీటిలో కొద్దిగా జీలకర్రను కూడా వేయండి. జీలకర్ర వేయడం వల్ల ఇంట్లోని దుష్ట శక్తులు తొలగిపోతాయి మరియు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఈ పదార్థాలన్నీ వేసిన తర్వాత ఆ గాజు గ్లాసును మీ చేతుల్లోకి తీసుకొని మీ ఇంటిలోని ప్రతి గదిలోనూ తిరగండి. అంటే గ్లాసును చేత్తో పట్టుకొని బెడ్రూమ్స్, హాల్ ఇలా అన్ని చోట్ల ఒక్కసారి తిరిగిరండి. ఇలా చేయడం వల్ల ఆ గ్లాసులోని పసుపు నీళ్లు ఇంటిలోని నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఆ తర్వాత ఆ గ్లాసును మీ వంటగదిలోకి తీసుకువెళ్ళండి. వంటగది అనేది అన్నపూర్ణాదేవి నివసించే ప్రదేశం. వంటగదిలో ఈశాన్యం మూలలో ఈ పసుపు నీళ్ల గ్లాసును ఎవరూ చూడని విధంగా లేదా ఎవరికీ ఇబ్బంది కలదని విధంగా పక్కన పెట్టి వదిలేయండి. ఈశాన్యం మూల అనేది దేవతాస్థానం. అక్కడ ఈ శక్తివంతమైన నీటిని ఉంచడం వల్ల రాత్రంతా ఆ నీరు మీ ఇంటిలోని దోషాలను హరిస్తుంది. మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే స్నానం ముగించుకొని ఆ గ్లాసును బయటకు తీసుకురండి. ఆ గ్లాసులోని నీటిని మీ ఇంట్లో కాకుండా బయట ఉన్న పిచ్చి ముక్కల మొదల్లో పోసేయండి. తులసి ముక్కలో గాని లేదా ఇతర పూల ముక్కలలో గాని పోయకూడదు. కేవలం బయట ఎక్కడైనా పెరిగే పిచ్చి ముక్కల మొదల్లో మాత్రమే పోయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటిలోని దరిద్రం, అప్పుల బాధలు ఆ నీటితో పాటు బయటకు వెళ్ళిపోతాయని అర్థం. ఈ పరిహారాన్ని మీరు వరుసగా 7 గురువారాలు చేయాల్సి ఉంటుంది. ఇలా 7 వారాల పాటు నిష్ఠగా, నమ్మకంతో చేస్తే మీ అప్పులన్నీ క్రమంగా తీరిపోతాయి.
ఒకప్పుడు అప్పులు చేసిన మీరు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. మీ సంపాదన అనూహ్యంగా పెరుగుతుంది. ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. పసుపులో ఉన్న దైవిక శక్తి, గురువారం నాటి పవిత్రత మీ జీవితాన్ని వెలుగుమయం చేస్తాయి. నమ్మకమే పెట్టుబడిగా ఈ చిన్న పనిని చేసి చూడండి. మార్పు మీకే కనిపిస్తుంది. మీ కష్టాలు తీరిపోయి మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.